సంక్రాంతి ప్రయాణాలు ప్రారంభమయ్యాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్ నుండి విజయవాడ నేషనల్ హైవే మీదుగా విపరీతమైన రద్దీ ఉంటుంది. ఈ క్రమంలో పతంగి ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. టోల్ ఛార్జ్ చెల్లించడానికి గంటల తరబడి క్యూలో ఎదురు చూడాల్సి వస్తుంది. అయితే ఈ ఇబ్బందిని తొలగించడానికి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఈసారి కొత్త విధానాలను అమలు చేయడానికి సిద్ధమైంది. ఈసారి శాటిలైట్ ద్వారా ఆటోమేటిక్గా టోల్ వసూలు చేసేందుకు NHAI రెడీ అవుతుంది. ఈ క్రమంలో ముందుగా యాదాద్రి జిల్లా పతంగి టోల్ ప్లాజా వద్ద గురువారం సాయంత్రం ట్రయల్ రన్ నిర్వహించారు. ఫాస్టాగ్తో పాటు వాహన నంబర్ను కెమెరా గుర్తించి సెన్సార్ ద్వారా టోల్ వసూలు చేసే ప్రక్రియను పరీక్షించారు. పతంగి టోల్ ప్లాజాలో మొత్తం 16 టోల్ బూత్లు ఉన్నాయి. ఈ క్రమంలో విజయవాడ వైపు వెళ్లే 8 బూత్లలో గురువారం సాయంత్రం అరగంట చొప్పున ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ ట్రయల్లో కెమెరాలు వాహనాల నంబర్ ప్లేట్లను సరిగ్గా గుర్తించాయా, సెన్సార్ల ద్వారా టోల్ డబ్బులు సరిగానే కట్ అవుతున్నాయా లేదా అనే అంశాలను, వాహనాలు టోల్ చెల్లించకుండానే వెళ్ళిపోతున్నాయా అనే అంశాలను ఈ ట్రయల్ రన్ సందర్భంగా పరిశీలించారు. అయితే హైదరాబాద్ విజయవాడ హైవే పతంగి టోల్ ప్లాజా వద్ద మాత్రమే ఈ కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. వాహనం ఫాస్టాగ్ను సెన్సార్ కేవలం 3 సెకండ్లలోనే స్కాన్ చేస్తుంది. ఇదిలా ఉంటే సంక్రాంతి పండుగ వేళ హైదరాబాద్ నుండి విజయవాడ హైవేపై టోల్ ఫీజు రద్దు చేయాలని రాష్ట్ర R&B శాఖ కేంద్రానికి లేఖ రాసింది. జనవరి 9 నుండి 18 వరకు 10 రోజుల పాటు ఈ రోడ్డుపై వెళ్లే వాహనాలకు టోల్ మినహాయింపు ఇవ్వాలని కోరింది. రాష్ట్ర అభ్యర్థనపై స్పందించిన కేంద్రం ఈ మార్గంలో ఉచిత టోల్ ఇవ్వలేమని రాష్ట్రానికి మౌఖికంగానే తెలియజేసినట్లు సమాచారం.